హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఎన్రిటెక్ తెలుగు ఛానల్. మన ఇండియాలో కన్స్ట్రక్షన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా భారీగానే పెరుగుతున్నాయి. ఈ గ్రోత్ వలన మెకానైజ్డ్ కాంక్రీటింగ్ ఎక్విప్మెంట్స్ కి డిమాండ్ భారీగా పెరగనుంది. ఇక్కడ మెకానైజ్డ్ కాంక్రీటింగ్ ఎక్విప్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కన్స్ట్రక్షన్ లో ఫాస్ట్ మరియు ఎఫిషియెంట్ కాంక్రీటింగ్ ప్రొడక్షన్ కోసం మరియు ప్లేసింగ్ కోసం వాడే మిషనరీని మెకానైజ్డ్ కాంక్రీటింగ్ ఎక్విప్మెంట్స్ అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం 2024 నుంచి 2030 నాటికి 8 to 10% CAGR వృద్ధితో మెకానైజ్డ్ కాంక్రీటింగ్ ఎక్విప్మెంట్స్ కి మార్కెట్ లో డిమాండ్ పెరగబోతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్ 5 years లో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్ లలో మెట్రో ప్రాజెక్ట్స్, హైవేస్, ఫ్లైఓవర్స్ లాంటి ప్రాజెక్ట్స్ కోసము కాంక్రీట్ మిక్చర్ అవసరం చాలా భారీగా పెరిగిందంట. ఇక్కడ సెల్ఫ్ లోడెడ్ కాంక్రీట్ మిక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటూ మార్కెట్ లో లీడింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఏజాక్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఐపీఓగా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవబోతుంది. మరి ఈ కంపెనీ గురించి ఓవరాల్ గా డిస్కస్ చేసుకోబోయే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి కంపెనీ డీటెయిల్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ కంపెనీ వచ్చేసి 1992 లో ఎస్టాబ్లిష్ అయింది. కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు లో ఉంది. ఈ కంపెనీ వచ్చేసి సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో గుర్తింపు పొందింది. అలాగే వీళ్ళు వచ్చేసి 360 degrees కాంక్రీట్ సొల్యూషన్స్ ని కూడా అందిస్తారు. అంటే ఓన్లీ కాంక్రీట్ మిక్చర్ మాత్రమే కాకుండా కాంక్రీట్ పంప్స్ లాంటి ప్రొడక్ట్స్ కూడా అందిస్తారు అనమాట. వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ గురించి ఇంకా చూసుకున్నట్లయితే సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్చర్స్, బ్యాచింగ్ ప్లాన్స్, పేవర్స్, ట్రాన్స్మిట్ మిక్చర్స్, డంపర్స్ మరియు బూమ్ పంప్స్, అలాగే స్టేషనరీ పంప్స్ లాంటి ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఈ కంపెనీకి ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ప్రెజెన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ఇండస్ట్రీలో వీళ్ళకి 32 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 141+ కాంక్రీట్ ఎక్విప్మెంట్ వేరియంట్స్ ని డెవలప్ చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 29,800 కాంక్రీట్ మిషనరీని కూడా సేల్ చేశారు. వీళ్ళకి ఇండియా వైడ్ గా 51+ డీలర్స్ ఉన్నారు. గ్లోబల్లీ 25+ డీలర్స్ ఉన్నారు. అంతేకాకుండా 114+ సర్వీస్ టచ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఐపో డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే ఐపో ఓపెనింగ్ డేట్ వచ్చేసి 10th February 2025 ఉంది. ఐపో క్లోజింగ్ డేట్ వచ్చేసి 12th February 2025 ఉంది అనమాట. ఫేస్ వాల్యూ 1 రూపీస్ పర్ షేర్ తో వస్తుంది. అలాగే ప్రైస్ బ్యాండింగ్ ఇంకా చూసుకున్నట్లయితే 599 రూపీస్ నుంచి 629 రూపీస్ పర్ షేర్ తో వస్తుంది. లార్జ్ సైజ్ కింద చూసుకున్నట్లయితే 23 షేర్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇంకా చూసుకున్నట్లయితే 13,777 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐపో వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2.01 crore షేర్స్ ని సేల్ చేస్తున్నారు. ఇష్యూ టైప్ కింద చూసుకున్నట్లయితే బుక్ బిల్డ్ ఇష్యూ. ఐపో ద్వారా 1,269.35 crores ఫండ్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. ప్రమోటర్ ఎగ్జిట్ కింద చూసుకున్నట్లయితే కేదరా క్యాపిటల్స్ మరియు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ తమ వాటాన్ని తగ్గించుకుంటున్నారు అనమాట. అలాగే ఫైనాన్షియల్ డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ టేబుల్ లో చూడవచ్చు. రెవెన్యూ కనుక చూసుకున్నట్లయితే రెవెన్యూ అనేది స్ట్రాంగ్ గానే గ్రో అవుతూ వస్తుంది. FY 2022 లో 771.85 crores నుంచి FY 2024 లో 1,780 crores వరకు ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో మనకి 2 years లోనే 2x గ్రోత్ చూపించింది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రాఫిట్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. FY 2022 లో వీళ్ళ యొక్క ప్రాఫిట్ కనుక చూసుకున్నట్లయితే 66.21 crores నుంచి FY 2024 లో ప్రాఫిట్ కనుక చూసుకున్నట్లయితే 225.15 crores వరకు ఇంక్రీజ్ అయింది. సో ప్రాఫిట్ కూడా 3x గ్రోత్ చూపిస్తుంది. డెప్ట్ కనుక చూసుకున్నట్లయితే డెప్ట్ కూడా వీళ్ళకి చాలా తక్కువగానే ఉంది. అలాగే కాంపిటేటర్స్ కనుక చూసుకున్నట్లయితే కేవైబీ కన్మాట్ ప్రైవేట్ లిమిటెడ్, పుడ్జ్ మైస్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్టూయింగ్ స్టెటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీస్ పోటీనిస్తున్నాయి. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చూసుకున్నట్లయితే సీజనల్ రిస్క్ కింద చూసుకున్నట్లయితే మాన్సూన్ మరియు ఫెస్టివల్ సీజన్స్ లో కన్స్ట్రక్షన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దీని వలన సేల్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ పాలసీస్ వలన ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డిలే అయితే కంపెనీ యొక్క బిజినెస్ కి ఇంపాక్ట్ అవుతుంది. అలాగే వీళ్ళు 10% వరకు రా మెటీరియల్స్ ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సప్లై చైన్ ఇష్యూస్ వస్తే మెటీరియల్ అవైలబిలిటీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దీని వలన ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రివార్డ్స్ గురించి కింద చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్ లో ఉంది. అలాగే సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్చర్ లో లీడర్ గా ఉంది. అలాగే వీళ్ళ దగ్గర 3D కాంక్రీట్ ప్రింటర్స్ లాంటి కొత్త టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే 2025 నుంచి 2030 నాటికి ఇన్ఫ్రా డెవలప్మెంట్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో హై గ్రోత్ కంపెనీ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కదా. మీరు ఏజాక్స్ ఇంజనీరింగ్ ఐపో అప్లై చేయబోతున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.